శ్రోతలారా, పాఠకులారా నమస్తే. నాకు నవలలు చదవటం అంటే చాలా ఇష్టం. చదువుతుండేదాన్ని. ఒక తరంలో నవలలు తెలుగు నవలా ప్రపంచాన్ని ఎంతో బాగా ఆవిష్కృతం చేశారు. ఎత్తనపూడి సులోచనారాణి గారు, ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు, కోడూరు కౌసల్యాదేవి గారు, లత గారు, కొమ్మూరి వేణుగోపాలరావు గారు, పోతుకూచి సాంబశివరావు గారు, ఇలా ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, ఎందరో అన్నీ కూడా ఒక విధంగా ఆణిముత్యాలే. నాకు కూడా ఎప్పుడన్నా సమయం దొరికితే లైబ్రరీకి వెళ్ళి చదువుకోవటం అలవాటు. ఇంకా అంతేకాకుండా మా ఇంట్లో మా నాన్నగారు చదువుకుంటామంటే ఇంటికి ఎన్నో మ్యాగజైన్స్ తెప్పించేవాళ్ళు. చదువుకుంటే ఆయన ఎన్నడూ అబ్జెక్షన్స్ పెట్టలేదు. అలాగని నా చదువుని నేను నిర్లక్ష్యం చేయలేదు. చదువులో కూడా బాగుండేదాన్ని, ఇటు కాలేజీ అయినా ఇటు స్కూల్ అయినా. కాకపోతే ఏమాత్రం కొంచెం సమయం దొరికినా ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, జ్యోతి, యువ ఇవన్నీ చదువుతూ ఉండేదాన్ని. మా ఇంట్లో కూడా వాటికి పెద్ద వద్దు అనలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో మేము చదువుతున్నప్పుడు కాలేజీ చదువు ఉండేది, సాంప్రదాయం ఉండేది, అన్నీ ఉండేవి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఆ నవలలన్నీ కూడా ఒక సందేశాత్మకంగా ఉండేవి. ఒక ఆకర్షణ ఉండేది. అలా చదువుకుంటూ పోయిన వాటిలో డాక్టర్ శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారిది ఒకే రక్తం ఒకే మనుషులు చదవటం సంభవించింది. ఎందుకో ఈ నవల నాకు బాగా మనసులో ఉండిపోయింది. ఒక అమ్మాయి ఆవేదన, ఒక అమ్మాయి ఆక్రోశన, చివరికి ఆ అమ్మాయి జీవితం ముగింపు, ఇవన్నీ చదువుతున్న కొద్దీ ఏదో వేదన, ఏదో బాధ నాకు అనిపించింది. మన సమాజంలో ఉమ్మడి కుటుంబాలు మంచివే, అందరూ కలిసి ఉండడం మంచిదే, అందరిలో ఆప్యాయత మంచిదే. కానీ అదే ఉమ్మడి కుటుంబాల్లో అందులోనే పెళ్ళిళ్ళు, అందులోనే చుట్టరికాలు, అందులోనే మేనరికాలు ఒక తరం వరకు పర్వాలేదేమో, కానీ బయట సంబంధాలే లేకుండా అంతా అందులోనే చివరికి ఫలితాలు ఏమవుతాయి? ఇది మెయిన్ తీసుకుని కొమ్మూరి వేణుగోపాలరావు రాసిన నవలది. ఇందులో గిరిజ అనే అమ్మాయి మెయిన్ క్యారెక్టర్గా ఉంది. పుండరీకాక్షయ్య గారు ఆ ఇంటి పెద్ద. అన్ని మేనరికాలే, ఇటు అక్క కూతురు, అటు మేనల్లుడు, ఇటు మేనమామ, ఈ రకమైన సంబంధాలు. ఆ అమ్మాయికి ఇది ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ ఇంట్లో ప్రతి పిల్లవాళ్ళు, పుట్టిన వాళ్ళు ఏదో ఒక అవయవలోపంతో, అటు మానసికంగా కానీ ఇటు శారీరకంగా కానీ, అవన్నీ చూస్తున్న గిరిజకు ఎందుకో భావం చేసుకోవటం అనేది ఇష్టం లేకపోయింది. పైగా అందరూ బలవంతం చేసి ఆ అమ్మాయికి కట్టబెట్టారు. పెళ్ళైన వారం లోపలే సినిమాకి వెళ్తే అందరూ చూసి మీ అన్నయ్య అని అడిగారు. అది ఆ అమ్మాయికి ఇంకా షాక్. అట్లా భావని అంటే భర్త స్థానంలో ఊహించుకోలేకపోయింది. ఆ భర్తగా అతన్ని చూడలేకపోయింది. అందుకని అతని దగ్గరికి రానివ్వలేదు. ఇది మీకు అందరికీ కథలో చెప్పాను నవల్లో. చివరికి బలవంతంగా అతనికి లొంగిపోతుంది. దానికి తగ్గట్టు ఆ అమ్మాయి ఊహించినట్టే వికారమైన కొడుకు పుడతాడు. ఈ చరిత్ర తనతో ఆగిపోవాలనుకుని చెప్పి అతన్ని చంపేస్తుంది. చివరికి ముగింపు మాత్రం నాకెందుకో ఒక విధంగా కలిసినట్టు అయిపోయింది. ఎందుకో అందరికీ చెప్పాలనిపించింది, అందరితోనూ పంచుకోవాలనిపించింది ఈ నవల. ఆయన రాసిన విధానం కూడా చాలా బాగుంది. బేసిక్గా ఆయన డాక్టర్ గారు, అనుభవాలతో రాసిన మనిషి. అందుకని ప్రతి వాక్యము, ప్రతి పదము ఎంతో జాగ్రత్తగా రాశారు ఆయన. చదువుతున్న కొద్దీ మనకు ఊహలు కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. ముఖ్యంగా శ్రోతలారా, ఒకవేళ నేను ఎక్కడన్నా పొరపాటున తప్పుగా చదివితే మన్నించండి. ఆ స్పీడ్లో, ఆవేశంలో కొన్ని వాక్యాలు స్పీడ్గా దొల్లిపోయాయి. అది నాకు అర్థమైంది. కానీ మీరందరూ అర్థం చేసుకుంటారు, మన్నిస్తారని అనుకుంటున్నాను. అందరూ చదవండి, వినండి, మీ అభిప్రాయాలను తెలిపితే సంతోషిస్తాను. క్షమించండి, తప్పులుంటే క్షమించండి, చదవటంలో పొరపాట్లుంటే క్షమించండి. ఓకే, సరేనా? ఉండనా మరి?